హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో యొక్క మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా మనకు సెప్టెంబర్ 1 నుండి అంటే నెక్స్ట్ మంత్ అండి మనకు సెప్టెంబర్ 1 నుండి సోషల్ కంటెంట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే మనకు బేసిక్స్ నుండి అండి. ఇప్పుడు స్టార్టింగ్ మనకు 6th క్లాస్ నుండి చేయమంటారా, లేకుంటే 8th క్లాస్ కొంచెం మనకు డిఫికల్ట్ కాబట్టి 8th క్లాస్ నుండి స్టార్ట్ చేయమంటారా? మీ యొక్క ఒపీనియన్ అయితే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. లేదు మేడం స్టార్టింగ్ బేసిక్స్ నుండే నేర్చుకుందామంటే నో ప్రాబ్లం అండి. అంటే ఎలా ఉండబోతుందంటే మన క్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉంటాయి, 6th నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి. సో మనకు పాస్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదండి, ఫ్యూచర్ గురించి మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండి మళ్ళీ ప్రిపేర్ అవుతాం మేడం, మళ్ళీ డిఎస్సి కల్లా మేము సిద్ధంగా ఉంటాం అనే వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. ఇప్పుడు ప్రజెంట్ చేసే వీడియోస్ కూడా అండ్ ప్రీవియస్గా ఇప్పుడు లాస్ట్ మన క్లాసెస్ చేస్తున్న వీడియోస్ కూడా. ఎందుకంటే నెగటివ్ థాట్స్ కన్నా పెట్టుకుంటే ప్రిపరేషన్ అనేది మళ్ళీ చేయలేమండి. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది సెప్టెంబర్ 1 నుండి కంటెంట్ అనుకుంటే, ఈరోజు మార్నింగ్ నేను ఒక చెప్తాను ఏది నేర్చుకోవాలా ఏ క్లాస్ అనేసి. సో ఏ క్లాస్ నేర్చుకోవాలి ప్లస్ ఏ మనకు టాపిక్ అనేది నేర్చుకోవాలనే దాని గురించి చెప్తానండి. సో ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంటే లైక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనకు అప్లికేషన్ టైప్స్లో బిట్స్ ఉంటాయి, కొంచెం లేకుంటే లిబరల్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయనే దాని గురించి అయితే ఒక వీడియో అనేది చేస్తాను. సో ఎలా ఉంది, అంతా కాకుండా క్వశ్చన్స్ మాత్రమే మనకు అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చేసే ఫస్ట్ నుండి అప్ టు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. 10th క్లాస్ వరకు ఈవెన్ వరకు 10th క్లాస్లో 4 బుక్స్ అయితే డివైడ్ చేస్తారు కదా. సో న్యూ చాప్టర్స్ని కూడా 6th క్లాస్ నుండి అంటే ఎలా అంటే ఇప్పుడు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా అండి, 6th నుండి 10th వరకు కూడా అన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మనము ఓల్డ్ సిలబస్ చదివాము, అంటే ఓల్డ్ బుక్ని చదివాము 10th క్లాస్ ఈ డిఎస్సికి. బట్ ఈసారి ఏంటంటే లిటిల్ బిట్ చేంజ్, న్యూ బుక్స్ 4 కింద ఉన్నాయి కదా. సో 4 బుక్స్లో ప్రాక్టీస్ చేద్దాం. ఎంత టైం అయినా పట్టచ్చు అండి. డైలీ 2 వీడియోస్ కింద అయితే మీకు పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం మార్నింగ్ అయితే అందరికీ కుదరకపోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కంటెంట్ అండ్ ఈవినింగ్ 6 ఆ మధ్య టైంలో వచ్చేసి మెథడ్ అండి. నోట్స్ మెథడ్ అంటే నోట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏది మనకు నోట్స్ అంటే మెథడ్, అలాగే పిఏకి సంబంధించింది, సైకాలజీ అంటే మనకు అకాడమీ బుక్ అనేది ఉంది. సో ఈ 2 వచ్చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. నోట్స్ అనేది జాగ్రత్తగా నీట్గా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదండి వీడియోస్ మాత్రం నెక్స్ట్ మంత్ 1 నుండి సోషల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇలాగే మనకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎస్జిటి వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి. టెట్కి యూజ్ అవుతుంది, డిఎస్కి యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్గా సోషల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే మన ఛానల్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు సోషల్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ 1 నుండి అయితే రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి యాజ్ యూజువల్గా మెథడ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఉన్నాయండి. సో అన్నీ కూడా నోట్స్ అనేది నేను రాస్తున్నాను, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ నోట్స్ని కూడా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.